అప్రిషియేట్ చేస్తున్నాను. అరవింద్ గారు ఇక్కడ సార్, అరవింద్ గారు, రాజు ఏషియనెట్ సార్. సో ఈ మధ్య నా కలెక్షన్స్, ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్. దీని మీద మీ కామెంట్ ఏంటి? తండేల్ సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చా? ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పాను చూడండి. తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది, కరెక్ట్ కాదన్నమాట. అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి. చైతన్య గారు, అరవింద్ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు, లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూర్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ 100% లవ్, ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలనే నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. అరవింద్ గారు, హాయ్. అరవింద్ గారు ఇక్కడ, హాయ్ సార్. గీతా ఆర్ట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిల్మ్ తీసింది ధృవ, మధ్యలో అలా వేకుండా ఉన్న ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్. సో ఆల్మోస్ట్ 9 years గ్యాప్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ అలా వేకుంఠపురం. సో ఎందుకు గీతా ఆర్ట్స్లో